రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో అగ్రికల్చర్ ఏడీ ఆఫీసును ముట్టడించారు విద్యార్థులు. 3 రోజుల క్రితం పవన్ అనే స్టూడెంట్ ప్రాజెక్ట్ వర్క్ కోసం నల్గొండ జిల్లాకు వెళ్లాడు. అక్కడ సాగర్లో స్నానం కోసం దిగి చనిపోయాడు. పవన్ మృతికి అధ్యాపకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు విద్యార్థులు. రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి 8వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు లాయర్లు ఆందోళనకు దిగారు. మెజిస్ట్రేట్లను కోర్టులోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాయర్ల మధ్య తోపులాట జరిగింది. న్యాయాధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు నిరసనగా బాలల హక్కుల సంఘం ఆందోళనకు దిగింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో చిన్నారులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. సాయిబాబా గుడి నుంచి చైతన్యపురి వరకు ర్యాలీ నిర్వహించి లైంగిక వేధింపులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మలక్పేట్లోని ఓ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టీవీ టవర్ దగ్గరలోని బాంటియా ఫర్నిచర్ షోరూంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలంటుకున్నాయి. 3 అంతస్తుల వరకు మంటలు వ్యాపించడంతో షోరూంలోని సిబ్బంది బయటకు పరుగులు తీశారు. చుట్టుపక్కల దట్టమైన పొగలు వ్యాపించాయి. రాష్ట్రంలో చేయాలని బీసీ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా జరిగింది. కొత్తగా ఏర్పడే జిల్లాలో డీఎస్సీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని కోరారు. డీఎస్సీ కోసం వేల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు.